సంస్కృత పండితుడు, మహోన్నతుడు స్వామి రామభద్రాచార్య. వారికి 58వ జ్ఞానపీఠ్ అవార్డు ఈ మధ్యనే అందజేశారు. గడిచిన శుక్రవారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. అయితే ఈ విశిష్టమైనటువంటి అవార్డుని అందుకోవడంతో ఆయన పైన కొంతమంది దుగ్ధ కలిగి ఉన్న వాళ్ళు నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏం సాధించారని చెప్పేసి, ఆయనకు ఆ అవార్డు ఇచ్చారు. ఆయనలో ఏమి జ్ఞానం ఉందని చెప్పి ఇలా మాట్లాడారు. వీళ్ళ ఏడుపులు ఎలాగూ ఉంటాయిలెండి. పైగా అంధభక్తులు అనే ఒక టైటిల్‌ని కూడా యాడ్ చేసేశారు. అవన్నీ పక్కన పెడితే, సముద్రంలో కాకిరెట్ట పడినంత మాత్రాన ఆ సముద్రపు నీళ్లు కలుషితమైపోతాయా? లేదు గదా! ఇది అంతే. రామభద్రాచార్య స్వామివారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగి 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి మనకు తెలిసిందే. ఈ దాడి తరువాత మనం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ గనక ఇంకొక 2 రోజులు కొనసాగి ఉంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండేది కాదు అని చెప్పి స్వామివారు అన్నారు. ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.